ప్రతి మొబైల్ కంపెనీ మొబైల్ AI సెన్సార్ బోర్డ్ అనే ఫీచర్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించుకొని డిజిటల్ ప్లాట్ఫామ్ని క్లీన్ చేసుకునేటువంటి అవకాశం. ప్రొఫెషనల్ ఫిలిం డైరెక్టర్స్, ప్యాషన్తో సినిమాలు చేసే ఫిలిం డైరెక్టర్స్ గమనించగలరు. ఆ వీడియోని పబ్లిష్ చేస్తే పబ్లిక్లో ఏ వ్యక్తికి ఎలాంటి ప్రభావం చూసే అవకాశం ఉంటుంది. సెన్సార్ గేట్ అనేది సోషల్ మీడియాకి లేదు. ప్రతి సోషల్ మీడియాకి ఈ గేట్ కంపల్సరీగా ఉండాలి. ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఈ రకంగా డెవలప్ చేయాలి. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి థియేటర్స్ యొక్క ప్రాముఖ్యత అనేది తగ్గిపోయింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్తో ఉన్నటువంటి అతిపెద్ద ప్రాబ్లమ్స్ ఏంటి? చిన్నపిల్లలు పెద్దలకు తెలియకుండా వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి మొబైల్ డివైస్ని యూజ్ చేసి వీడియోస్ చూడడం, వెబ్ సిరీస్ చూడడం, రకరకాల వాళ్ళకు ఏది చూడాలనిపిస్తే అది చూసేంత స్వేచ్ఛ మొబైల్ ద్వారా వాళ్ళకు అందింది. అలా దొరికినటువంటి మొబైల్ స్వేచ్ఛ ద్వారా వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? ఆ ప్లెజర్ కోసం వాళ్ళు ఎలాంటి కంటెంట్స్ని ఫాలో అవుతున్నారు, ఎలాంటి కంటెంట్స్ని చూస్తూ వాళ్ళు ప్లెజర్ని అనుభవిస్తున్నారు? వాళ్ళు 99% సొసైటీకి వ్యతిరేకమైనటువంటి దిశలో వాళ్ళు చూసే కంటెంట్స్ ఉంటాయి, వాళ్ళు నేర్చుకునే విషయాలు ఉంటాయి, వాళ్ళ ఆలోచన విధానాలు ఉంటాయి. వాటన్నింటినీ బయట ప్రపంచంలో ప్రయోగాలు చేసే స్థితిలో కూడా వాళ్ళు ఇమిడిపోతున్నారు. అంత ఈజీగా మొబైల్ ద్వారా వాళ్ళు వీడియో కంటెంట్స్ సోషల్ మీడియా ద్వారా ప్రతి వ్యక్తి తన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ద్వారా తను అనుకున్న స్థితిలో ప్లెజర్ని అనుభవిస్తూ, వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ ప్లెజర్ని పొందుతూ, వాళ్ళకి కావాల్సిన ప్రతి కంటెంట్ని వెతుక్కొని మరి తనకు కావాల్సిన కంటెంట్ లేదు అనేటువంటి సమస్య లేకుండా ప్రతి విషయాన్ని, మంచి చెడు ఏ విషయాన్ని కానీ తెలుసుకుంటూ వాళ్ళ మానసిక స్థితిని బట్టి వాళ్ళ స్థితిలో అలాంటి కంటెంట్స్ని చూస్తూ నేర్చుకోవడం, వాటిని ఫాలో అవ్వడం, ఇంప్లిమెంట్ చేయడం లాంటివి ఎన్నో చేస్తున్నారు. దీనికి ఉదాహరణ ఏంటంటే హైదరాబాద్లో కుక్కట్పల్లిలో జరిగినటువంటి సంఘటన. ఆ అబ్బాయి ఏం చేశాడు? వెబ్ సిరీస్లు చూసి క్రైమ్ ఎలా చేయాలో పూర్తిగా అర్థం చేసుకొని ఆ అవగాహనతోని ఒక అమ్మాయి జీవితానికి నష్టం చేయగలిగింది. దానికి కారణం ఏంటి అంటే సోషల్ మీడియాలో సెన్సార్ అనేది లేకుండా అతి ప్రమాదకరమైనటువంటి, అభ్యంతరకరమైనటువంటి కంటెంట్స్ని అప్లోడ్ చేసేటువంటి అవకాశం ఉండడం వల్ల. సో దీనికి కారణం ఏంటంటే మెయిన్ సెన్సార్ గేట్ అనేది సోషల్ మీడియాకి లేదు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి సెన్సార్ బోర్డు అనేటువంటి గేట్ లేకపోవడం వల్ల కొన్ని లక్షల మంది క్రియేటర్స్ వాళ్ళకు తోచిన కంటెంట్ని, ఆ వీడియోని పబ్లిష్ చేస్తే పబ్లిక్లో ఏ వ్యక్తికి ఎలాంటి ప్రభావం చూసే అవకాశం ఉంటుంది? ఎలాంటి మానసిక పరిస్థితి ఉన్న వాళ్ళకు ఎలాంటి ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంటుంది? ఏ స్థితిలో ఉన్న వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? అలా ప్రజలు చూసేటువంటి ఆ వీడియో ద్వారా వాళ్ళు ఎలాంటి ఆలోచనలు చేసేటువంటి అవకాశం ఉంటుంది? ఎలాంటి విషయాలకి, ఎలాంటి పరిస్థితులకు దిగజారే అవకాశం ఉంటుంది? వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఏ ఒక్క క్రియేటర్ కూడా అవగాహన ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్ డైరెక్టర్స్ కాదు కాబట్టి. ప్రొఫెషనల్ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే ప్రతి విషయాన్ని
ఒక సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత అది ఎవరి మీద ఎలాంటి మెంటాలిటీ మీద ఎలాంటి ప్రభావం చూపెడుతుంది, ఎలాంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తి మీద ఎలాంటి ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుందనే విషయాన్ని క్షుణ్ణంగా ప్రతి డైరెక్టర్, అంటే కమర్షియల్ డైరెక్టర్స్ కాదు, ప్రొఫెషనల్ ఫిలిం డైరెక్టర్స్, ప్యాషన్తో సినిమాలు చేసే ఫిలిం డైరెక్టర్స్ గమనించగలుగుతారు. కాబట్టి వాళ్ళు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని గురించి ఆలోచించి అది పబ్లిష్ చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేది ప్రొఫెషనల్ సినీ డైరెక్టర్ ముందే ఊహించగలుగుతాడు. దాన్ని ఈ రకంగా సైకలాజికల్గా ఎలాంటి ప్రభావాలు ఉండే అవకాశం ఉంటుందో గమనించి ఆ తర్వాత ప్రజల్లో మానసిక స్థితి పైన భయంకరమైనటువంటి కానీ ప్రమాదకరమైనటువంటి కానీ అభ్యంతరకరమైనటువంటి ప్రభావాలు చూపెట్టేటువంటి విషయాలు కానీ ఉంటే వాటిని సినిమా షూటింగ్కి ముందే వాటన్నింటిని తొలగించేసి క్లీన్ చేసి ఆ స్క్రిప్ట్ని నీట్గా రెడీ చేసుకున్న తర్వాతే ఒక చలనచిత్రాన్ని షూట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ సెన్సార్ బోర్డులోనూ కట్స్ వస్తాయి. అలా క్లీన్ అయినటువంటి సినిమా థియేటర్కి వస్తుంది. అప్పుడు చూసే ప్రేక్షకులకు కూడా మానసిక పరిస్థితి పైన భయంకరమైన ప్రభావం కానీ అభ్యంతరకరమైనటువంటి ప్రభావాలు కానీ ప్రమాదకరమైనటువంటి ఆలోచనలు పెరిగేటువంటి పరిస్థితులు కానీ ప్రభావాలు కానీ చూపెట్టేటువంటి అవకాశం ఉండదు. సో ఇది ప్రొఫెషనల్ సినీ డైరెక్టర్ చేతుల్లో ఒక సినిమా రెడీ అయితే అది మళ్ళీ సెన్సార్ బోర్డులో సెన్సార్ అయిన తర్వాత క్లీన్గా బయటకు వస్తుంది. అప్పుడు ప్రజల మానసిక స్థితి పైన ఎలాంటి భయంకరమైనవి కానీ అభ్యంతరకరమైన కానీ ప్రమాదకరమైనటువంటి ఆలోచన విధానాలు ఏర్పడేటువంటి ప్రభావాలు చూపే అవకాశం ఉండదు. కమర్షియల్ సినీ డైరెక్టర్స్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క బిజినెస్ కోసం వాళ్ళు ఏ కంటెంట్ అయినా తీసుకుంటారు, ఏదో రకంగా చేస్తారు. పబ్లిక్లో జోష్ని పెంచడమా లేకపోతే పబ్లిక్లో ఇంటర్నల్గా ఉండేటువంటి ఎమోషన్స్ని క్యాచ్ చేసుకొని వాళ్ళు సినిమాని డెవలప్ చేసి సొమ్ము చేసుకుంటారు. ఇది కమర్షియల్ సినీ డైరెక్టర్స్ యొక్క విధానం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి వస్తే వాళ్ళకు తోచింది చేస్తారు అంతే. వాళ్ళకు కెమెరా అందుబాటులో ఉంది, రికార్డ్ చేసుకుంటున్నారు, తనకు సంబంధించినటువంటి ఆలోచనని చిత్రీకరించుకోవడానికి కెమెరా అందుబాటులో ఉంది, ఎడిటింగ్ చేసుకోవడానికి ఎన్నో రకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, తాను ప్రమోట్ చేసుకోవడానికి తన ఆలోచనలు ప్రమోట్ చేసుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎన్నో. సో ఇవన్నీ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తనకు తోచినటువంటి ప్రతి ఆలోచనని ఒక వీడియో ద్వారా ప్రమోట్ చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది వాళ్ళకి. అలా వాళ్ళకి వచ్చినటువంటి ఆలోచన పబ్లిష్ చేసిన తర్వాత ఇటు సైకలాజికల్గా కానీ ఇంకా ఏ రకంగానైనా కానీ ఆ విషయం ఎలాంటి ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుంది పబ్లిక్లో అనేది వాళ్ళకు దాదాపుగా అవగాహన అనేది ఉండదు. వాళ్ళు తెలియకనే ఎలాంటి ఆలోచన వస్తే అలాంటి ఆలోచనని వాళ్ళు వీడియో రూపంలో మార్చుకుంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద రిలీజ్ చేస్తున్నారు. అలా రిలీజ్ చేయడం వల్ల ముఖ్యంగా చిన్నపిల్లలు బలవుతున్నారు. పెద్దవాళ్ళు అంటే వాళ్ళకున్న అవగాహనతో వాటిని లైట్ తీసుకోవడమో కుట్టిపారేయడం అనేది జరుగుతుంది. కొన్ని వీడియోస్ కూడా పెద్దవాళ్ళ మీద కూడా ప్రభావం చూపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది చిన్నపిల్లల మానసిక స్థితిలో పైన ప్రభావం చూపెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి చిన్నపిల్లలు ఎక్కువగా పాడైపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ఎవరికి తోచిన ఆలోచనను వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి కెమెరాల ద్వారా వాళ్ళ ఇష్ట రీతిలో వీడియోస్ని డెవలప్ చేసి సోషల్ మీడియాలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేటివి లేకుండా అప్లోడ్ చేయడం వల్ల స్ప్రెడ్ అవుతుంది, ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తుంది.
ఈ మొబైల్కి ఎలాంటి గేట్ లేదు. ఏదైనా గేట్ ఉండి రిస్ట్రిక్షన్స్ అనేటివి ఉంటే డెఫినెట్గా అలాంటి అభ్యంతరకరమైనటువంటి వీడియోలు ఏవి కానీ అప్లోడ్ చేసేటువంటి అవకాశం ఉండదు. సెన్సార్ బోర్డ్ లాగా ఇక్కడ ఎలాంటి సెన్సార్ బోర్డు అనేది లేదు. దాని ద్వారా ఏం జరుగుతుంది, ఎవరికి తోచింది వాడు వీడియోస్ క్రియేట్ చేయడం, అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అది పబ్లిష్ అయిన తర్వాత అది ఎలాంటి మానసిక స్థితి ఉన్న వాళ్ళపైన ఎలాంటి ప్రభావం చూపెడుతుంది అనేది వీళ్ళకి అనవసరం. వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయా, లైక్స్ వస్తున్నాయా అనేది వీళ్ళకి ఇంపార్టెంట్. దాని ద్వారా వాళ్ళకి ఇన్కమ్ వస్తుందా లేదా చూసుకుంటారు వాళ్ళు, అంతే. అంతకు మించి వాళ్ళకి ఎలాంటి అవగాహన అనేది ఉండదు. సో ఇంత ఈజీగా ఏ మూల నుంచి అయినా ఏ సమయంలో అయినా అంత ఈజీగా వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచనలని వీడియో రూపంలో ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఒక వీడియోని అప్లోడ్ చేయాలంటే ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. వీడియో డెవలప్ చేయడం, అప్లోడ్ చేయడం, వీడియో డెవలప్ చేయడం, అప్లోడ్ చేయడం, దీనికి ఎలాంటి గేట్ లేదు. ఇక ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి లేవు, ఓటీటీసీకి లేవు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ చూసే వాళ్ళకి కానీ, వీడియోస్ క్రియేట్ చేసేటువంటి క్రియేటర్స్ కానీ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, ఎలాంటి గేట్ అనేది లేదు. కాబట్టి వీళ్ళకి వచ్చిన ప్రతి ఆలోచనని వీడియో రూపంలో ప్రమోట్ చేస్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద. వాళ్ళకు నచ్చిన వీడియో కంటెంట్ని వాళ్ళు చూస్తూ దాని ద్వారా ఎలాంటి ప్రభావం మీద పడితే అలాంటి ప్రభావానికి లోనవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే థియేటర్స్ యొక్క ప్రాధాన్యత తగ్గిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే సోషల్ మీడియానే. ఎందుకు అంటే ఇక్కడ రిస్ట్రిక్షన్ లేదు, వానికి అనుకున్నంత ప్లెజర్ దొరుకుతుంది. ఈ ఒకప్పుడు థియేటర్లో వెళ్ళి సినిమా చూడడం వల్ల దొరికేటువంటి ప్లెజరు ఇప్పుడు మొబైల్ ద్వారా వానికి దొరికేటువంటి ప్లెజరు చాలా తేడా ఉంది. ఎందుకంటే థియేటర్లో దొరికే ప్లెజర్ కంటే మొబైల్లో దొరికే ప్లెజరే ఎక్కువ ఉంది. అంటే థియేటర్ని మించిన ప్లెజరు మొబైల్ ద్వారా ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. కాబట్టి థియేటర్స్ యొక్క ప్రాధాన్యత అనేది తగ్గిపోయింది. థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ కూడా చాలామందికి తగ్గిపోయింది. ఎందుకంటే ఇందులో దొరికే కంటెంట్ కంటే సినిమాలో చూసే కంటెంట్ ఎలాంటి ప్లెజర్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి థియేటర్స్ యొక్క ప్రాముఖ్యత అనేది తగ్గిపోయింది. అయితే ఈ రకంగా ప్రతి ఒక్కరికి తన ఆలోచనల్ని ప్రమోట్ చేసుకునేటువంటి అవకాశం, ప్రతి ఒక్కరూ తనకు నచ్చిన, తను మెచ్చిన ప్రతి కంటెంట్ని చూసేటువంటి అవకాశం ప్రేక్షకులకు. దీంట్లో నో గేట్స్. అంటే ఇక్కడ కొంతమందికి కొన్ని ఆలోచనలు రావచ్చు. సరే, సినిమా అంటే 10 సినిమాలు 100 సినిమాల వరకు కూడా కొంతవరకు టైం కేటాయించుకొని సెన్సార్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కొన్ని లక్షల మంది క్రియేటర్స్ వాళ్ళు ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో రిలీజ్ అవుతున్నటువంటి ప్రతి వీడియోని, లక్షల వీడియోలని సెన్సార్ చేయడం సాధ్యమా అని అంటే చాలామందికి వస్తుంది డౌట్. ఎందుకంటే ఇన్ని లక్షల వీడియోలని మాన్యువల్గా సెన్సార్ చేయాలంటే చాలా కష్టం, అది జరిగే పని కూడా కాదు. కానీ ప్రతి వీడియోని సెన్సార్ చేసి డిజిటల్ ప్లాట్ఫామ్ని క్లీన్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాధ్యమని నేను చెప్తాను. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు చాలా రోజుల నుంచి నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద చూస్తున్నటువంటి కొన్ని వల్గర్ వీడియోస్, డీఫేక్ వీడియోస్, చెత్త కంటెంట్లు ఇవన్నీ చూస్తూ మళ్ళీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా పిల్లలు వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది చెడిపోయి వాళ్ళు ఎలాంటి భయంకరమైనటువంటి పనులు చేస్తున్నారో దాన్ని చూసి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. అక్కడ సెన్సార్ లాంటి గేట్ అనేది ఏం లేదు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయం, మంచి చెడు అన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. కాబట్టి వాటి ద్వారా
ప్రభావితులై వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కాని స్థితిలో సర్వనాశనం అవుతున్నారు. దీనికి కారణం ఏంటంటే గేట్ లేదు అక్కడ. సో అలాంటి గేట్ ఉండాలని అంటే ఖచ్చితంగా సెన్సార్ అనేది జరగాలి. సెన్సార్ జరగాలంటే ఇన్ని లక్షల వీడియోలు మాన్యువల్గా సెన్సార్ చేయాలంటే ఇంపాసిబుల్. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డెఫినెట్గా ప్రతి వీడియోని లక్షల వీడియోలు కాదు కోట్ల వీడియోలను కూడా ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లలో సెన్సార్ చేసి అది క్లీన్ కంటెంట్ అయితే సెన్సార్ సర్టిఫికేట్ ఐడిని ఇష్యూ చేయడం, అది క్లీన్ కంటెంట్ కాకపోతే ఆ కంటెంట్ని రిజెక్ట్ చేసి ఆ కంటెంట్ మీద ఎలాంటి సెన్సార్ సర్టిఫికేట్ని ఇష్యూ చేయకుండా రిజెక్ట్ చేయడం అనేది ఏఐ ద్వారా సాధ్యమవుతుంది. అది ఎలా సాధ్యమవుతుంది అంటే సెన్సార్ సర్టిఫికేట్ ఐడిని రిక్వైర్మెంట్గా ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అడగాలి. అక్కడ ఆ గేట్ ఉండాలి. ప్రతి సోషల్ మీడియాకి ఈ గేట్ కంపల్సరీగా ఉండాలి. ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఈ రకంగా డెవలప్ చేయాలి. నెక్స్ట్, ప్రతి మొబైల్ కంపెనీ మొబైల్లో మొబైల్ ఏఐ సెన్సార్ బోర్డ్ అనే ఫీచర్ని డెవలప్ చేసి డిఫాల్ట్గా కనుక ఉంచితే అది ప్రతి ఒక్క క్రియేటరు తన యొక్క వీడియో కంటెంట్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఆ మొబైల్ ఏఐ సెన్సార్ బోర్డు ద్వారా ఒక సెన్సార్ సర్టిఫికేట్ ఐడిని సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇలా పెడితే డెఫినెట్గా ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రిక్వైర్మెంట్గా ఏఐ సర్టిఫికేట్ ఐడిని సబ్మిట్ చేస్తేనే వీడియోస్ అప్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. ఒకవేళ ఎలాంటి సర్టిఫికేట్ ఐడిని కనుక సబ్మిట్ చేయకపోతే వీడియో అప్లోడ్ చేయడం అసాధ్యం. సో అప్పుడు ప్రతి వ్యక్తి తన మొబైల్లో ఉన్నటువంటి ఫీచర్ ఏదైతే ఉందో మొబైల్ ఏఐ సెన్సార్ బోర్డ్ ఫీచర్ ద్వారా తన వీడియో పైన ఏఐ సర్టిఫికేట్ ఐడిని సంపాదించుకొని ఆ సెన్సార్ ఐడిని తన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అకౌంట్లో సబ్మిట్ చేసి వీడియోని అప్లోడ్ చేసుకునేటువంటి అవకాశాన్ని పొందుతాడు. ఒకవేళ వీడియో కనుక ఏదైనా అభ్యంతరకరమైనటువంటి విషయాలకు సంబంధించింది అయితే మాత్రం డెఫినెట్గా ఆ వీడియోని రిజెక్ట్ చేస్తుంది. ఆ వీడియో మీద ఎలాంటి సర్టిఫికెట్ని కూడా ఇష్యూ చేసేటువంటి అవకాశం ఉండదు. ఈ రకంగా ఏ మూలన ఉన్న క్రియేటర్ అయినా తన మొబైల్ ద్వారా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వీడియోని అప్లోడ్ చేయాలంటే డెఫినెట్గా సెన్సార్ ఐడిని సబ్మిట్ చేయాల్సిందే. అలా సెన్సార్ ఐడిని సబ్మిట్ చేస్తేనే ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది తన వీడియోని అప్లోడ్ చేసుకొని పబ్లిష్ చేసుకునేటువంటి యాక్సెస్ ఇస్తుంది. అలా రిక్వైర్మెంట్గా కావాల్సినటువంటి ఆ సెన్సార్ ఐడిని మొబైల్ ఏఐ సెన్సార్ బోర్డు ఫీచర్ ద్వారా తన వీడియో పైన సెన్సార్ ఐడిని సంపాదించుకొని ఆ సంపాదించుకున్నటువంటి ఆ సెన్సార్ ఐడిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సబ్మిట్ చేసి అప్పుడు తన వీడియోని అప్లోడ్ చేసి పబ్లిష్ చేసుకునేటువంటి అవకాశం పొందుతాడు. ఇది జరగాల్సినటువంటి విషయం. చాలామంది ఏమంటున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, మానవ జాతి నశించిపోయేటువంటి ఘోరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి భయపడుతున్నారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకుంటే ఎలాంటి విషయాలు, అసాధ్యమైన విషయాలు ఎలా సాధ్యమవుతాయో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని లక్షల వీడియోలని అయినా కోట్ల వీడియోలనైనా మొబైల్ ఏఐ సెన్సార్ బోర్డు అనే ఫీచర్ ద్వారా ఖచ్చితంగా సెన్సార్ చేసి ప్రతి వీడియోని క్లీన్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించుకొని డిజిటల్ ప్లాట్ఫామ్ని క్లీన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఎలా వాడుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని
ఈ రకంగా వాడుకుంటే కొన్ని కోట్ల వీడియోలు ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లలో ఎవరికి వారు అధికారికంగా సెన్సార్ చేయించి దాని ద్వారా వచ్చినటువంటి సెన్సార్ ఐడిని సబ్మిట్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పబ్లిష్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డిజిటల్ మీడియా అనేది ఖచ్చితంగా క్లీన్గా ఉంటుంది. అప్పుడు చిన్నపిల్లలు చూసినా పెద్దవాళ్ళు చూసినా ఎలాంటి భయంకరమైనటువంటి ప్రభావాలు కానీ అభ్యంతరకరమైనటువంటి ప్రభావాలు కానీ పర్సనల్గా మానసిక పరిస్థితులు దెబ్బతినేటువంటి అవకాశాలు కానీ అస్సలు ఉండవు. అప్పుడు ఏమవుతుందంటే థియేటర్ల కంటే డిజిటల్ ప్లాట్ఫామ్ చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది. అది దేని ద్వారా సాధ్యం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని మొబైల్ ఏఐ సెన్సార్ బోర్డ్ అనే ఫీచర్ని మొబైల్లో డెవలప్ చేయడం, ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనూ ఒక వీడియో కంటెంట్ని అప్లోడ్ చేయాలనంటే రిక్వైర్మెంట్గా ఏఐ సెన్సార్ ఐడిని సబ్మిట్ చేస్తేనే వీడియో అప్లోడ్ చేసి పబ్లిష్ చేసుకునేటువంటి అవకాశం ఉండే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని డెవలప్ చేసినప్పుడు ఇది సాధ్యమవుతుంది. సో ఇది మొబైల్ కంపెనీ వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళు ఆలోచించి ఈ రకంగా డెవలప్ చేస్తే డిజిటల్ మీడియా అనేది ఒక గేట్తో స్ట్రాంగ్గా ఉంటుంది. డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్కి ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ దాటిపోవాలంటే ఫస్ట్ సెన్సార్ ఐడి కావాల్సి ఉంటుంది. సెన్సార్ ఐడి తీసుకోవాలంటే మొబైల్లో డిఫాల్ట్గా ఉన్నటువంటి మొబైల్ ఏఐ సెన్సార్ బోర్డ్ ఫీచర్ ద్వారా ఆ సెన్సార్ సర్టిఫికేట్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. నేను క్రియేట్ చేసినటువంటి కంటెంట్ ఇది. మొబైల్ ఏఐ సెన్సార్ బోర్డ్ ఫీచర్ డిఫాల్ట్గా మొబైల్లో ఉండాలి. ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ డెఫినెట్గా ఒక వీడియోని అప్లోడ్ చేయాలంటే ఖచ్చితంగా సెన్సార్ సర్టిఫికేట్ ఐడిని సబ్మిట్ చేస్తేనే ఒక వీడియో అప్లోడ్ అయ్యేటువంటి అవకాశం ఉండే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ డెవలప్ చేయాలి. ఈ రెండు జరిగితే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది సుసాధ్యం అవుతుంది అనేది నా ఆలోచన. సో ఇదన్నమాట.